క్యారెట్ రైస్ ఎప్పుడైనా మసాలా లేకుండా చేశారా? ఒకసారి చేద్దాం రండి. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అందులో జీడిపప్పు వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, చిటికెడు పసుపు వేసుకుందాం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ తురుము అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుని దీన్ని వేయించుకుందాం. క్యారెట్ త్వరగానే మగ్గిపోతుందండి. ఎప్పుడైనా రైసెస్ చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అదే హెల్దీ కూడా. నేను చాలా వరకు మసాలాస్ని అవాయిడ్ చేస్తూ ఉంటానండి, అంటే అవసరం కొద్దే వేస్తాను. సో ఇలా తిని చూడండి, ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు పొడి పొడిలాడుతున్న రైస్ వేసుకుందాం. వేడి రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మిగిలిన అన్నంతో కూడా క్యారెట్ రైస్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోండి అండ్ కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా నన్ను ఫాలో అయిపోండి.